హలో అండి, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? చూడండి, వంట అయితే రెడీ అయిపోయిందండి. కూర వచ్చేసి గోంగూర పచ్చడి అయితే చేసామండి. మధ్యాహ్నం చిక్కుడుకాయ కర్రీ అయితే చేసాము. చిక్కుడుకాయ, ములక్కాయ వేసి, టమాటా వేసి, చిక్కుడు గింజలు ఉంటాయి కదా, అవి వేసి కర్రీలాగైతే చేసామండి. మధ్యాహ్నమే చేసాము. తినేటప్పుడు అప్పటికప్పుడు కర్రీ కొంచెం ఉంది. టమాటా, ములక్కాయ, చిక్కుడు గింజలు ఉంటాయి కదా, ఈ మూడు కలిపేసి కర్రీలా చేసాము. అది కొంచెం అయితే ఉంది. ఇంకా గోంగూర పచ్చడి అయితే చేసామండి. పండ్లు ఉంటాయి కదా, పండు మిరపకాయలు అవి వేసి గోంగూర పచ్చడిలాగా అయితే రోట్లోని దంచుడు పచ్చడిలాగా అయితే చేసాము. చాలా బాగా కుదిరిందండి. తాలింపు అయితే వేసిందమ్మ. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. గోంగూర పచ్చడి బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకుంది ఏంటంటే పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఎర్ర గోంగూర కదా, పుల్ల పుల్లగా ఉంటుందండి ఈ గోంగూర అయితే. గోంగూరలు కూడా రెండు రకాలు ఉంటాయి, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. తెల్లదైతే పులుపు ఉండదు. ఇంకా కొంచెం చింతపండు వేసుకుంటారు తెల్ల గోంగూర పచ్చడి నూరేటప్పుడైనా, కర్రీలోనైనా. ఇప్పుడు ఎర్ర గోంగూరకు వచ్చేసి ఇంకా చింతపండు అనేది అవసరం లేదండి. ఇదే పుల్లగా ఉంటుందండి పచ్చడి, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇక చూసారు కదా. ఇంకా కర్రీ అయితే వేసుకోకుండా నేను ఇంకా వేడి వేడి అన్నంలోని పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటానండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడే తాలింపు వేసాం కదా గోంగూర పచ్చడి, కమ్మటి వాసన వస్తుందండి. ఇక నేనైతే చూశారు కదా, వేడి వేడిగా అన్నం పెట్టుకున్నాను. ఇంకా కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. కొంచెం మరింత నెయ్యి అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోని నెయ్యి గోంగూర పచ్చడి, చాలా టేస్ట్. తిన్న రెండు ముద్దలైన కడుపు నిండా తినొచ్చండి. ఇక నేనైతే కలుపుకుంటున్నాను. తినాలనిపిస్తుంది ఇక నాకైతే. ఇక నాకు కావాలనే పచ్చడి అయితే ఇక చెయ్యమ్మ చేయంటే ఇక మా అమ్మ అయితే పచ్చడి నూరిందిలేండి. కూర అయినా సరిపోదు, ఇక ఎట్ట గోంగూర ఉంది కదా పాడైపోద్ది అని చెప్పేసి నూరంటే నూరింది. బాగుంది. చాలా కడుపు నిండా తినొచ్చండి. రెండు ముద్దలు ఎక్స్ట్రా అయ్యి తినొచ్చేయాలండి పచ్చళ్ళు అయితే. చూసారు కదా. ఇక నేనైతే వేడివేడిగా అన్నం వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అయితే తింటున్నానండి. కొంచెం కారం ఎక్కువగా ఒత్తుగా కలుపుకొని, మా సైడ్ కొంచెం ఎక్కువ ఒత్తుగా అంటాము, అలా కొంచెం ఎర్రగా కలుపుకొని అలాగా తింటుంటే ఉంటుంది కదా, పుల్ల పుల్లగా చాలా నోటికి ఎంత రుచిగా ఉంటుందోనండి. చూసారు కదా. అలా అన్నం కలుపుకుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా అస్సలకి నోరు ఊరిపోతుందండి, ఊరిలో వస్తున్నాయండి. ఇక నేనైతే ఇక తినేస్తూ ఉన్నాను. ముద్ద తినేస్తూ ఉన్నాను. ఎందుకంటే పుల్ల పుల్లగా చాలా బాగుంది నెయ్యి వేసుకుంది ఏంటంటే. అసలు చూశారు కదా ఎర్రంగా ఎంత బాగుందో. ఓకేనా మరి, బాయ్.